దుర్గమ్మనే అన్నాడు. మా పీసు నామములు నువ్వు పోవే అని ఆయిల్ చెల్లాడు. ఇంకేదో ఒక దిక్కుమాలిన మాట కూడా అన్నాడు, అది మనం చెప్పలేం. అది చూసి నాకు చాలా బాధ కలిగింది. మనం జగన్మాత అని భావిస్తాం, కోట్ల మంది ఆరాధ్య దేవత ఇంత దుర్మార్గంగా చిత్రీకరిస్తున్నారని చెప్పి చాలా ఆవేదన కలిగి కన్నీళ్ళు వచ్చి ఫోన్ చేశాను. ఆ వీడియోలో కనబడిన నెంబరు ఏదో ఉంటే ఫోన్ చేశాను. అవతల వైపు ఎవడో ఫోన్ ఎత్తాడు. వాడు అంటాడు నీకు చేత అయింది చేసుకోపో అన్నాడు. నేను ఆలోచించి నాకేం చేత అవుతుందా అని ఆలోచించి నేనే దేవుడి సినిమా తీశాను. దాంట్లో ఏం చేయాలో చేశాం. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే కనకదుర్గమ్మని ఇలా అవమానిస్తే, ఈ విధంగా చిత్రీకరించిన, దుర్మార్గంగా చిత్రీకరించిన కనకదుర్గమ్మ ఏమన్నా కదిలి వస్తుందా, కొండ దిగి వస్తుందా, ఏం చేస్తుంది అని అనుకున్నారు. కానీ కనకదుర్గమ్మ రాలేదు, కానీ కొడుకొచ్చాడు. ఇంకొక పాస్టర్ గారు ఈ మధ్య అమ్మ దొంగ తేజాను వాడు పెట్టలే స్టిక్లు వేస్తున్నాడు. మహిషాసుప్రియే అంటే మహిషాసురుడి రక్తం మీద ప్రీతి కలిగినటువంటి దుర్గమ్మ సాక్షిగా ఈ మదమెక్కినటువంటి ఈ మహిషాసురుల మత మార్పిడి కోటలు కూలుస్తానని, కోకటి వేళ్లతో సహా పెగిలిస్తానని చెప్పి ఈరోజు ఈ దశాబ్ది ఉత్సవాల సాక్షిగానే ప్రతిజ్ఞ చేస్తున్నారు. అసలు సమస్య ఏంటంటే క్లుప్తంగా చెప్తాను వినండి. మనకి క్షీరసాగర మదనం అనేది తెలుసు కదా. ఆ సాగర మదనం జరిగినప్పుడు విషము పుట్టింది, అమృతము పుట్టింది. అలాగే మనిషి మనసు కూడా ఒక సాగరం లాంటిది అని అనుకుంటే, ఆ సాగరాన్ని ఆలోచనలతో మదిస్తున్నప్పుడు దాని నుంచి విషపూరితమైనటువంటి కొన్ని ఐడియాలజీస్, విషపూరితమైనటువంటి భావజాలాలు కొన్ని పుట్టుకొస్తున్నాయి. అలాగే అమృత తుల్యమైనటువంటి భావజాలాలు కూడా కొన్ని పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు, వాళ్ళు మదించినటువంటి ఆలోచనల్లో నుంచి అమృత తుల్యమైనటువంటి కొన్ని విషయాలు చెప్పారు. వాళ్ళు దర్శించినటువంటి కొన్ని విషయాలు. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ, ఆ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. సత్య జ్ఞానమనంతం బ్రహ్మ, ఆ పరమాత్మ సత్యము, జ్ఞానము, అనంతము అనే లక్షణాలను కలిగి ఉన్నాడు. ఏకం సత్ విప్ర బహుదా వదంతి, ఒకే సత్యాన్ని పండితులు అనేక విధాలుగా చెప్తారు అని ఇలాంటి అమృత తుల్యమైనటువంటి కొన్ని ఐడియాలజీస్ని మనకు అందించారు. అలాగే కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళ మనసుల్లో నుంచి వచ్చినటువంటి ఆ విషపూరితమైనటువంటి ఐడియాలజీ ఏంటంటే, ఒక కొత్త మతం పెడదాం, ఆ మతంలో ఒక సైకోగాడు ఉంటాడు, వాడు ఏం చేస్తూ ఉంటాడంటే అందరినీ నా మతంలోకి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. నా మతంలోకి రాని వాళ్ళందరినీ చంపేయండి అని ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు. వేరే మతాలన్నీ కూడా సైతాన్లు, ఆ దేవాలయాలను పడగొట్టండి అని చెప్తూ ఉంటాడు. ఇది ఎంత ప్రమాదకరం అంటే, ఇప్పుడు మనకి భాష అనేది ఒకటి ఉంటుంది, కానీ ఈ భాషకి యాసలు అనేకం ఉంటాయి. తెలుగు భాష ఉందనుకోండి, ఇప్పుడు కోస్తాలో ఒక రకంగా మాట్లాడతారు, రాయలసీమలో ఒక రకమైన యాస ఉంటుంది, శ్రీకాకుళం వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది, రాయలసీమలో చిత్తూరు సైడు వేరే రకంగా ఉంటుంది, తెలంగాణలో పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రాంతం వాడు ఒకడు వచ్చి మనం మాట్లాడే యాసే కరెక్ట్, మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా చంపాలి, లేదా వాళ్ళందరినీ కూడా మన యాసలోకే మార్చాలి అని అన్నాడు అనుకోండి. ఎంత మూర్ఖత్వంగా ఉంది ఇది, ఎంత పిచ్చితనంగా ఉంది. అంటే ప్రపంచంలో వైవిధ్యం అనేది ఒకటి ఉంటుంది, భిన్నత్వం ఉంటుంది, భిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి అనే కామన్ సెన్స్ కూడా లేనటువంటి తాగుబోతు వెధవలు కొంతమంది ఎడారి మతాల్లో కూర్చొని రాసిన పుస్తకాల్లో నుంచి
కొన్ని మతాలు పుట్టుకొచ్చాయి. ఆ విషపూరితమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి భావజాలం మీద మనం పనిచేస్తుంటే, ప్రతిఘటిస్తుంటే, అంటే మన మీద జరుగుతున్నటువంటి దాడిని ప్రతిఘటిస్తుంటే వీళ్ళంటారు మతోన్మాదులు అని బిరుదులిస్తున్నారు మనకి. మతోన్మాదులు అంటే వాళ్ళు విధ్వంసం చేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటే కనుక వాళ్ళు అప్పుడు మనకు ఒక కిరీటం పెడతారు, మంచివాళ్ళు అని చెప్పి బిరుదిస్తారు. ఎవరికి కావాలి ఆ బిరుదులు? వాళ్ళు పెట్టే కిరీటాలు. నా బంగారు పుట్టలో వేలు పెడితే పుట్టనా అని చీమ కథలో కూడా క్షాత్ర ధర్మాన్ని బోధించినటువంటి జాతికి వారసులం మనం. వీళ్ళు రాముడు మంచి బాలుడు అని మాత్రమే వినుంటారు, అదొక్కటే చదువుకుని ఉంటారు. కానీ అదే రామాయణంలో రణకర్కశుడైనటువంటి రాముడు కూడా ఉన్నాడు. ఇంతకుముందు చెప్పాం కదా, విషపూరితమైనటువంటి భావజాలం అని చెప్పి. క్షీరసాగర మతంలో పుట్టినటువంటి హాలాహలాన్ని పరమేశ్వరుడు మింగినట్లుగా ఈ విషపూరితమైనటువంటి భావజాలాన్ని శివశక్తి మింగేస్తుంది. అసలు ఈ సన్నాసులకి మన క్షాత్రధర్మం కానీ మన ఆత్మాభిమానం కానీ ఏం తెలుసు? ఉదాహరణకి ఒక వ్యక్తిని తీసుకుందాం చరిత్రలో నుంచి. ఈరోజు రాణి దుర్గావతి, ఈవిడి గురించి ఎంతమంది తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి? నాకు తెలియదు. రాణి దుర్గావతి, ఈవిడికి పెళ్ళైన కొన్ని సంవత్సరాలకే భర్త చనిపోతే రాజ్యభారాన్ని వహించి ఎంతో సమర్థతతో రాజ్య పరిపాలన చేసి మంచి పేరు తెచ్చుకుంటే, ఇంత సమర్థత కలిగినటువంటి స్త్రీ ఆ రాజ్యం నాకు బానిసగా ఉండాలి కదా అని చెప్పి అక్బర్ అనేవాడు కుట్ర చేసి కుట్రపూరితమైన ఆలోచనతో ఒక సైన్యాన్ని ఆ రాజ్యాన్ని కబళించమని చెప్పి పంపించాడు. యుద్ధం చేస్తావా లొంగిపోతావా అని బెదిరిస్తే చావనైనా చస్తాను తప్ప నీకు బానిసను కాను అని చెప్పి ఎదురు తిరిగి యుద్ధానికి సిద్ధమయ్యింది. బలమైనటువంటి వాళ్ళ సైన్యాన్ని అతి తక్కువ సైన్యంతో వీరోచితంగా పోరాడి తరిమి కొట్టింది. మళ్ళీ ఇలా అయితే లాభం లేదని చెప్పి పెద్ద పెద్ద ఫిరంగులు వేసుకొచ్చారు వాళ్ళు, దొంగ దెబ్బలు తీశారు. ఆ యుద్ధంలో పోరాడుతూ ఉంటే నవ యవ్వనంలో ఉన్నటువంటి తన కొడుకు ప్రాణాపాయంలో ఉన్నాడని తెలిసింది. అతను యుద్ధంలో గాయపడ్డాడు. సైనికులు వచ్చి చెప్తే, ఇది బాధపడడానికి సమయం కాదు, యుద్ధం చేయవలసినటువంటి కర్తవ్యంలో ఉన్నాను. ఒకవేళ విజయలక్ష్మి వరించి నాకు ప్రాప్తం ఉంటే మళ్ళీ తిరిగి వెళ్ళి నా కొడుకును చూస్తాను, మీరు అతన్ని తీసుకుపోండి అని చెప్పి ఆ యుద్ధాన్ని కొనసాగించింది. అయితే శత్రువుల బాణం శిరస్సులో దిగబడి తాను మృత్యువు పాలవుతున్నాను అన్న సందర్భంలో నా శరీరం ఆ మ్లేచ్చులకి చిక్కకూడదు అని చెప్పి తనకి తానే ఆత్మాహుతి చేసుకుంది. తన సైనికుడికి వాళ్ళకి దొరకకుండా తన శరీరాన్ని ఇటన్నా తీసుకుపోమని చెప్పింది. ఇది ఈ దేశంలో పుట్టినటువంటి ఒక స్త్రీ జాతిలో ఒక వీర నారి చరిత్ర. ఈ రాణి దుర్గావతి కాలి గోటిలో మట్టికి కూడా పనికిరాని ఒకను పట్టుకొచ్చి, వీడే ప్రపంచానికి దిక్కు, మా వాడిని నమ్మకపోతే మీకు అతి గతి లేదు అని చెప్పి ఊదర కొడతా ఉన్నారు 2000 సంవత్సరాల నుంచి. హిందువుల ఇళ్ల వైపు గొట్టాలు పెట్టి మా శవం లేచింది మా శవం లేచింది అని గోల చేస్తున్నారు. ఆ శవానికి ఆ ప్రేతానికి పిండం పెడుతుంది శివశక్తి. శవం లేచింది అంటే మీరు సరిగ్గా మట్టి కప్పలేదేమో, మళ్ళీ తిరిగి లెక్కకుండా భూస్థాపితం చేసేస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను ఇంతకు ముందు 2 కారణాలు ఉన్నాయని చెప్పాను.